ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు, బ్యాంకులు, ఎల్ఐసీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి కారణం ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు 100 సంవత్సరాలు పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి 44 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లు కార్మిక వ్యతిరేక 4 కోళ్లు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా యూనియన్ చేసుకునే హక్కు లేకపోవడము, అదేవిధంగా సమ్మె చేసే హక్కు లేకపోవడము, ఈ విధంగా కార్మికులు సాధించుకున్న అన్ని హక్కులను ఈ 4 కోళ్లలో తీసివేయడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేయడం జరుగుతుంది, వెంటనే ఈ 4 కోళ్లను రద్దు చేయాలి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగానికి కనీస వేతనాలు లేవు. ఈరోజు ధరలు చూస్తుంటే విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే కేంద్రము 145 రూపాయలు రోజువారీ వేతనం ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాము, కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయరాదని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు 8 గంటల పని రోజుని 10 గంటలు చేయాలని రాష్ట్రంలో జియో విడుదల చేయడం జరిగింది. ఈ జియోను వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టాన్ని ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని కూడా వెంటనే ప్రభుత్వ రంగ సంస్థలు దాన్ని ఇచ్చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా అనేక డిమాండ్లతోటి ఈరోజు దేశవ్యాప్త సమ్మె చేయడం జరుగుతుంది. కాబట్టి మోదీ ప్రభుత్వంకి హెచ్చరిక చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ 4 కోళ్లను రద్దు చేయకపోతే రాబోయే కాలంలో మేము మా యొక్క హక్కుల స్వాతంత్ర్యం కొరకు మేము పోరాటం చేయడం జరుగుతుందని విపరీతంగా ఈరోజు రాబోయే కాలంలో పోరాటం చేస్తామని హెచ్చరిక చేయడం